ఆ వేల్ వామిట్ ని ఎలా దక్కించుకోవాలో తెలియక బీచ్ లో పిచ్చివాళ్ల తిరుగుతున్న రాజేష్ ఒక మాంత్రికుడిని ఆశ్రయించాడు. చెప్పు నాయనా, ఏమిటి నీ సమస్య? స్వామి, సముద్రంలో ఒక విలువైన వస్తువు పడిపోయింది. అది ఏ ప్లేస్ లో పడిందో అంజనం వేసి చెప్పండి స్వామి. సముద్రంలోనా? అవును స్వామి. కష్టం నాయనా. భూమి మీద వస్తువును అంజనం వేసి చెప్పవచ్చు, కానీ సముద్రంలోని వస్తువును అంజనం వేసి చెప్పడం చాలా కష్టం. అంటే మీరు చెప్పలేరా స్వామి? చెప్పొచ్చు నాయనా, కానీ దానికి నా మంత్రశక్తి సరిపోదు. మరి ఏ మాంత్రికుడు చెప్తాడు స్వామి? మాంత్రికుడు కాదు, మాంత్రికురాలు చెప్పగలదు. మాంత్రికురాలా? అవును. సముద్రంలో ఉండే వస్తువును అంజనం వేసి చెప్పడమే కాదు, నీటిలో ఈదే చేప అడుగులను కూడా కనిపెట్టగల మహాశక్తివంతురాలైనటువంటి మాంత్రికురాలు ఒకే ఒక్కరున్నారు. వారు మాత్రమే చెప్పగలరు. ఎవరు స్వామి వారు? రత్నకేళి. జలచర రాసుల మీద ఆధారపడి బతుకుతున్న జాలర్ల ఊపిరి తీసావు. కోట్ల విలువ చేసే ఒకదాని కోసం వాళ్లను కాటికి పంపించావు. అది ఇప్పుడు సముద్రంలో ఎక్కడుందో తెలుసుకోవడానికి నా దగ్గరకొచ్చావు. అవునమ్మా, జరిగిందంతా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. మీరు గొప్ప క్షుద్రోపాసకురాల్లా ఉన్నారు. మీ మంత్రశక్తితో అది సముద్రంలో ఏ ప్లేస్లో ఉందో చెప్తే మీ రుణం తీర్చుకుంటాను తల్లి. ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 3 రోడ్ల కూడలిలో కూర్చుంటే అంజనం వేసి అది సముద్రంలో ఏ తావునుందో నీ కంటికి చూపిస్తాను. పూజకు ఏర్పాట్లు చేసుకో. అలాగే తల్లి. అలా ఆ రోజు మాంత్రికురాలు అంజనం వేసి వేల్ వామిట్ ఎక్కడుందో చూపిస్తుండగా మీరు యాక్సిడెంట్ చేశారు. మీరు అక్కడి నుండి వెళ్ళిపోగానే రాజేష్ స్పృహ నుంచి తేరుకున్నాడు. అమ్మా, మాత లేవండమ్మా. అమ్మా, మాత లేవండమ్మా. అమ్మా, మాత లేవండమ్మా. ఆ మాంత్రికురాలు అర్ధాంతరంగా చనిపోవడంతో ఇక రాజేష్కి ఏం చేయాలో, ఆ వేల్ వామిట్ ని ఎలా దక్కించుకోవాలో తెలియక బీచ్ లో పిచ్చివాళ్లా తిరిగాడు.
వేల్ వామిట్ కోసం రాత్రింబవళ్ళు ఆ బీచ్లోనే తిరుగుతుండగా ఒకరోజు ఏంట్రా? మా నాన్నమ్మ చిన్నప్పుడు మసిబొట్టు పెట్టుకుంటే దెయ్యాలు రావని చెప్పిందిరా. నీ అబ్బా అట్టంటే నా ఒళ్ళంతా మసే. నన్ను దెయ్యం ఆడుకున్నట్లే. రేయ్, అది దయ్యం కాదురా, మీ అమ్ములు. అమ్ములునా? అమ్ములా? అమ్ములు, నువ్వు ఈ రూమ్లోనే ఉన్నావా? అవును, శ్వేత కోసం నేను ఈ రూమ్ కొస్తే ఆ దయ్యం నన్ను చంపబోయింది. అందుకే ఈ రూమ్ లోనే ఉండిపోయినా. రేయ్, మన టైం దగ్గర పడిందిరా. మనల్ని ఆ దయ్యం చంపడం ఖాయం. మనల్ని ఇంకెవరు కాపాడలేరు. ఎందుకు కాపాడలేరా? ఇక్కడ దయ్యం ఉందని తేలిపోయింది కదా. ఇప్పుడు మనకు ఆ మునే దిక్కు. ఏంటానంద ఆగిపోయావు? ముని లేరు అక్కడ. ఇక్కడే ఎక్కడో ఉంటారు, వెతుకుదాం పదండి. సరే, అటు వెళ్ళి చూద్దాం పదా. ఇక్కడ లేరా? రేయ్, ఆ ముని ఎక్కడ కనబడలేదురా. అవును, ఇప్పుడు ఎక్కడ లేడు? ఎలా? ఇక్కడ దెయ్యం ప్రత్యక్షం అయితే అక్కడ ముని అదృశ్యం అయ్యాడు. ఇక లాభం లేదురా, మనకు నూకలు చెల్లినట్టే. రేయ్, ముని దెయ్యాన్ని బంధించి మన ప్రాణాలు కాపాడుతాడు అనుకుంటే ఆ దెయ్యమే మునిని బంధించి ప్రాణాలు తీసిందేమోనని అనుమానంగా ఉందిరా. మహా తపస్వి అయినటువంటి మునిని కూడా దెయ్యాలు చంపుతాయా? రేయ్, ముని అనవాళ్ళరా, వాటికి రక్తం కూడా అంటింది. అంటే ఆ మునిని దయ్యం చెప్పేసిందనమాట. రండ్రా రండ్రా. వస్తారా వస్తారా. స్వామి మీరా? ఆ దయ్యం మమ్మల్ని చంపేస్తుంది. మీరే మమ్మల్ని కాపాడారు స్వామి. దెయ్యమా? అవును స్వామి, ఇందాక మమ్మల్ని చంపడానికి మా వెంట పడింది. ఏ సంభవే! ఈ దయ్యమే స్వామి. తను దెయ్యం కాదు. తను దయ్యం కాదా? తను ఒక పిచ్చిది. ఇందాక మమ్మల్ని వెంబడించింది ఈ పిచ్చిదా? అవును, ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు.
ఈ చుట్టుపక్కలే సంచరిస్తుంటుంది. ఈ సముద్ర తీరానికి వచ్చే చాలా మంది ఈ పిచ్చిదాన్ని చూసి దెయ్యమని భయపడుతూ ఉంటారు. బహుశా మీరు కూడా తనను చూసి దెయ్యమని భ్రమపడి ఉంటారు. స్వామి, మరి మీరిచ్చిన అంతరం కదిలింది కదా? ఆ అంతరాన్ని మీరు కిటికీకి దగ్గరలో ఎక్కడో కట్టుంటారు. గాలికి అంతరం కదిలుండొచ్చు కానీ మీరు అనుకున్నట్లు ఏ దయ్యమో భూతమో లేదు. మీరిక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది, లేదంటే మీకే ప్రమాదం. అలాగే స్వామి, రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్తాం. రేయ్, అందరూ లగేజీ సర్దుకోండి రా. మార్నింగ్ త్వరగా వెళ్దాం, లేదంటే ఇక్కడే ఉంటే ఏదో ఒకటి జరుగుతుంది. దెయ్యం లేదని తెలిపోయింది కదరా, ఇంకెందుకు భయపడతావు? ఒకసారి దెయ్యం ఉందని, ఒకసారి దెయ్యం లేదని గుటుకు మిటుకు బతకడం కట్టే దెయ్యం లేనప్పుడే ఇక్కడ నుండి చెక్కేయడం బెటర్. రేయ్, ఆ ముని దయ్యం లేదు పిచ్చిదని చెప్పా కూడా ఎందుకురా కంగారు? మీ భయంతో నన్ను కూడా భయపెట్టిస్తున్నారు. చూసారా, ఆ దెయ్యం మళ్ళీ మలుపు తిప్పింది. రేయ్, ప్రతిదానికి భయపడతావేంట్రా? మరి ఆ శబ్దం ఏంట్రా? ఆ శబ్దాలు గడు పని ఉంటుంది. కావాలంటే వెళ్ళి చూద్దాం పదండి. అయ్యో, పిచ్చిల్ బీచ్ లో ఉంది. ఇక్కడ గజ్జల సౌండ్ వినిపిస్తుంది. అంటే మనకి స్టార్ట్ అయినట్టేరా?